వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ని ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. తదనంతరం జాగ్తో ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన టెంటు వద్ద ఏవీ న్యూస్ ఛానల్తో రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై మండలిలో ప్రశ్నించి గొంతుకకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీగా పనిచేసిన సమయంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలుపుతూ ఈసారి కూడా తనకు ఉపాధ్యాయుల అధ్యాపకుల ఆచార్యులు తప్పక తనకు ఓటు వేసి గెలిపిస్తారని దృఢ నమ్మకం ఉందని పేర్కొంటూ వారి రుణం తీర్చుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో జాగ్టో ఉపాధ్యాయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడే వరంగల్ జిల్లాలో బూతులన్నీ తిరుగుతూ వస్తూ ఉన్నాను. ఖమ్మం జిల్లా వెళ్తూ ఉన్నాను. వార్ వన్ సైడ్ పూల రవీందర్ ఒక బహుజన బిడ్డ. మా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులందరూ బహుజన బిడ్డను గెలిపించడానికి నడుం బిగించారు. ఒక్కొక్కరు మరి బూతుల్లోకి వెళ్ళి మా బీసీ బిడ్డ మా బహుజన బిడ్డ గెలవాలి అని చెప్పి బ్రహ్మాండంగా ఓట్లేస్తూ మళ్ళీ తిరిగి వచ్చి అన్న మనకే వేసినాం మీరు గెలుస్తున్నారు చెప్పి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తా ఉన్నారు వందల మంది టీచర్లు. నిజంగా వారి రుణం తీర్చుకోవాలి. 3వ తారీఖు అఫీషియల్గా డిక్లేర్ కావాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంది. ఉపాధ్యాయులు అధ్యాపకుల ఆచార్యుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేయడమే ఏకైక ధ్యేయంగా వెళ్తున్నాను. ఈ గెలుపు పూల రవీందర్ కాదు, ఇది బహుజనుల గెలుపు. ఈ గెలుపు రాజకీయాలకు మలుపు. మరి సమాజంలో అట్టడుగు వర్గాలందరికీ మరి ఒక కనువిప్పు కలిగే విధంగా ఒక చైతన్యం వచ్చేసింది. నెక్స్ట్ జనరేషన్ మా బిడ్డలందరికీ న్యాయం జరగాలి అనే ఆలోచనతోటి ఈ ఎన్నికను బహుజనులందరూ ఒక ప్రిస్టేజ్గా తీసుకొని ఒక రెఫరెండంగా తీసుకొని పనిచేశారు. అందుకు మా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ సార్. తమరు గెలిచిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలపై ఎలాంటి పోరాటాలను మీరు చేయబోతారు గవర్నమెంట్ మీద? ఖచ్చితంగా అది సిపిఎస్ రద్దు కావచ్చు, మినిమం టైం స్కేల్ కావచ్చు, ఇంకా 010 శాలరీస్ మా మోడల్ స్కూల్ టీచర్లకు, మంచి పిఆర్సి, హెల్త్ కార్డ్స్, అదేవిధంగా గురుకులాలకు 9 to 4:30 టైమింగ్స్, వాళ్ళకు కూడా 010 శాలరీస్. ఇవన్నీ కొట్లాడి ముఖ్యమంత్రిని ఒప్పించి వినకపోతే పోరాటం చేసైనా సాధిస్తాను తప్ప ఇంత ఆత్మీయంగా మా ఉపాధ్యాయులు నన్ను అడ్వాన్స్గా ఈరోజే గెలిచినట్లుగా మరి పూర్తిగా డిక్లేర్ చేసి చెప్తా ఉన్నారు. అందుకు మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్.